ఆ పరమేశ్వరుడి రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు. ఈ మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా పిలుచుకుంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రచార షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠి, తమిళులు దీనిని స్కంద షష్ఠి అని పిలుచుకుంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహాన్ని జరిపించిన రోజునే ఈ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కదా. ఆ క్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతూ ఉంటుంది. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందేందుకై దేవతలు ఆ బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేశాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కూడా. చంపడం మన తరం కాదు, కానీ ఈశ్వర తేజాంశ సంభూని వల్లనే ఈ తారకాసురునికి మరణం ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి, వారికి కలిగే పుత్రుడే ఈ తారకాసురుణ్ణి సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు బ్రహ్మదేవుడు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీదేవితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక అక్కడే దగ్గరలో ఉన్న పొదలల్లో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకుని కైలాసాన్ని తీసుకువెళ్తారు తమతో పాటుగా. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అనే పేర్లతో పిలువబడుతూ ఉన్నాడు. కారణజన్ముడైన ఆ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీదేవి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తిమంతుడవని చేసి ఆ తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని ప్రయోగిస్తారు. అంతటా ఆ స్వామి నెమలి వాహనాధారుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి ఆ రాక్షసులందరినీ కూడా ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో ఆ తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఆ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నారు భక్తులు. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని కూడా మన శాస్త్రవచనం. పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. అందుకే చాలామందికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, కుమారస్వామి వారి పేరు కలిసొచ్చేలా చాలామంది భక్తులు ఆ దేవుడి పేరును పెట్టుకుంటూ ఉంటారు.
ఈ స్కందషష్ఠి పర్వదినం రోజున భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన వాటిని మొక్కుబడులుగా సమర్పించుకుంటూ ఆ స్వామివారిని పూజించాలి.